6 నెలలకే ఏడాది పెరుగుదల, కొత్త రకం చేపలను అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు. చేపల మార్కెట్లో ఎక్కువగా దొరికే రకాలు బొచ్చె, రాగండి, కొర్రమీను. అయితే వీటిలో రైతులు ఎక్కువగా సాగు చేసేది మాత్రం బొచ్చె, రాగండి చేపలని. ఇప్పుడు ఆ 2 రకాలకు ప్రత్యామ్నాయంగా అమృత, బొచ్చె, ఏహెచ్ఆర్, జయంతి, రాగండి రకాలను అభివృద్ధి చేసినట్లు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటే సీఫా చెబుతుంది. బాపట్ల జిల్లా అమృతలూరులో ఉన్న ఓ హ్యాచరీస్ తో ఈ సీడ్ పునరుత్పత్తి కోసం అవగాహన కుదుర్చుకున్నామని, తక్కువ కాలంలో వేగంగా పెరిగే ఈ హై గ్రోత్ రకాల చేపలను జులై నాటికి అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నామని సీఫా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ రాథోడ్ గారు బీబీసీతో చెప్పారు. అసలు ఈ కొత్త రకం చేపలు ఎందుకంటే సముద్రంలో దొరికే చేపలు కాకుండా భారత్లో మంచినీటిలో సాగయ్యే చేపల్లో బొచ్చె, రాగండి, మోసులు రకాలు ప్రముఖమైనవి. ఇండియన్ మేజర్ క్రాఫ్ట్ వెరైటీలుగా పిలిచే ఈ వెరైటీలో ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారులు, రైతులు ప్రధానంగా సాగు చేసే చేపలు రాగండి, బొచ్చెలే. సగటున 1 ఎకరంలో 2000 చేపల విత్తనాలు అంటే చేప పిల్లలు, గుడ్లు వేస్తే అందులో 80% రాగండి, 15% బొచ్చె, 5% మోసులే ఉంటాయి. చేప పిల్లలను చెరువుల్లో వేసిన తరువాత అవి పెరిగి చేపలు పట్టే దశకు రావడానికి దాదాపు 9 నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. 1980లో డెవలప్ చేసిన ఈ రకం చేపల్లో కొన్నాళ్లుగా రోగనిరోధక శక్తి తగ్గుతుందని, ఏటా పెరుగుతున్న వ్యాధులతో ఎక్కువ చేపలు వృద్ధి దశలోనే చనిపోతుండటంతో రైతులకు దిగుబడి తగ్గుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ రకం చేపలకు ఎక్కువగా సోకే రెడ్ డిసీజ్, పేను వ్యాధుల నియంత్రణకు రైతులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో అధిక రోగనిరోధక శక్తిని కలిగి 6 నుంచి 9 నెలలకే చేపలు చేతికొచ్చేలా కొత్త రకం తయారు చేశామని రాథోడ్ గారు వెల్లడించారు. ఈ విధంగా తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తే అటు చేపల రైతులకు, ఇటు మాంసాహార ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. మన రొయ్యరాజు